తండ్రి కూతుళ్ల పవిత్ర బంధంపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ హనుమంత్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బెంగళూరులో ఉన్న ప్రణీత్ ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రణీత్ హనుమంత్ పై ఫోక్సో యాక్ట్ ఐపీసీ 294-67B తో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇవాళ పీటీ వారెంట్ పై ప్రణీత్ ను హైదరాబాద్ కు తీసుకుని రానున్నారు. ప్రణీత్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చాక కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ప్రణీత్ తో పాటు వీడియోలో ఉన్న మరో ముగ్గురు కోసం సైబర్ సెక్యూరిటీ పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే వారిని కూడా పట్టుకుని కటకటాల వెనుక నెడతామని తెలిపారు. అయితే ప్రణీత్ ఇంత తొందరగా అరెస్ట్ అవ్వడానికి సీఎం రేవంత్ ఆదేశాలే ముఖ్య కారణమని చెప్పుకొచ్చారు. కొన్నేళ్లుగా తన స్నేహితులతో వీడియో చాట్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోతున్న ప్రణీత్ హనుమంత్ తీరుపై టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి రియాక్ట్ అయ్యాడు. ప్రణీత్ గ్యాంగ్ తీరును తప్పుపడుతూ ఏపీ తెలంగాణ సీఎంలకు సోషల్ మీడియా ద్వారా విషయాన్ని షేర్ చేశారు. దీనిపై వెంటనే రియాక్ట్ అయిన సీఎం రేవంత్ వెంటనే పోలీసులకు ఆదేశించారు. సమాజానికి చీడ పురుగులా ఉన్న ప్రణీత్ పై చర్యలకు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బెంగళూరులో ప్రణీత్ ను అరెస్ట్ చేశారు. ఇవాళ హైదరాబాద్ కు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, అయితే తండ్రి కూతులపై అసభ్యకర కామెంట్స్ చేసిన ప్రణీత్ హనుమంత్ ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు ఆయన కోర్టులో కూడా హాజరుపరచనున్నట్లు తెలిసింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? గత 3 రోజుల నుంచి కూడా హనుమంత్కి సంబంధించిన వ్యవహారం పైన సోషల్ మీడియాలో తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు నెటిజన్లు. ఆయనకు సంబంధించి అసభ్య పదజాలంతో ఒక తండ్రి కూతురు వీడియోని పోస్ట్ చేసి నలుగురు గ్రూప్ డిస్కషన్స్గా అసభ్య పదజాలంతో మాట్లాడడం పైన హీరో సాయి ధరమ్ తేజ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎక్స్ ఖాతా ద్వారా ప్రభుత్వం దృష్టికి ఇటు డీజీపీ దృష్టికి తీసుకురావడం జరిగింది. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన కోరడంతో ఇటు మీడియాలో కూడా విపరీతంగా ప్రచారం చేయడంతో అతని పైన ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి హనుమంత్ ఎక్కడున్నాడనే దానిపైన దర్యాప్తు చేయగా ఆయన బెంగళూరులో ఉన్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులకి సమాచారం అందడంతో నిన్న బెంగళూరు వెళ్ళిన 4 పోలీస్ బృందం సభ్యులు అతన్ని అదుపులోకి తీసుకొని అక్కడ లోకల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ట్రాన్స్లేట్ వారెంట్ పైన హైదరాబాద్ తీసుకొస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ప్రణీత్ హనుమంత్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరిచి అనంతరం రిమాండ్కి తరలించనున్నారు. మరో 3 వీడియోలో ఉన్నారు కాబట్టి వారి కోసం కూడా గాలిస్తున్నారు. వారు ఎక్కడ ఉన్నారనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతుంది. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి, వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇవ్వడంతో ఇటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేసి స్పెషల్గా ఈ కేసును తీసుకొని బెంగళూరుకు వెళ్ళి మరి హనుమంతుని పట్టుకొని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అతనికి సంబంధించిన వీడియో పైన ఏదైతే అతను సినిమాలో కూడా నటించాడో ఓం హరి ఓం అని సంబంధించిన సినిమాలో, ఆ సినిమాకి సంబంధించిన సుధీర్ బాబు ఆయన కూడా ఇతనికి అవకాశం ఇచ్చినందుకు మేము సిగ్గుపడుతున్నామని చెప్పేసి నిన్న ట్విట్టర్ ద్వారా తెలపడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున దుమారం రావడం, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఇలాంటి వారిని జైల్లోనే ఉంచాలి, బయట తిరగనివ్వద్దు అని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టడంతో పోలీసులు కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని 2 రోజుల్లోనే హనుమంత్ ఎక్కడుండో ఆచూకీ కనిపెట్టి మరి బెంగళూరుకు వెళ్ళి హనుమంత్ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే హైదరాబాద్కి ఆయనను తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్ తరలించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే ఇంత ఫాస్ట్ గా పట్టుకున్నారు అనుకోవచ్చా?